ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే చాలా మంది గుర్తుకొచ్చేది కార్లు, స్కూటర్లు ఇవి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ యాక్చువల్గా గేమ్ చేంజింగ్ ఇప్పుడు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోనే జరుగుతుంది. ఎందుకు అనంటే డీజిల్ కాస్టులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. బిజినెస్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది చాలా పెద్ద హెడేక్ అయిపోతుంది. ప్రతి బిజినెస్కి ఒకే ఈవీ అయితే సరిపోదు. ఒక్కొక్క బిజినెస్కి వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఒక్కొక్క ఈవీ అవసరం అవుతూ ఉంటుంది. వాటర్ డెలివరీ చేసే వాళ్ళకి వేరేలా అవసరం ఉంటుంది. ఈ కామర్స్ ఫ్లీట్ రిక్వైర్మెంట్ వాళ్ళకి వేరే అవసరం ఉంటుంది. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అయితే అది వేరే లెవెల్ సెటప్ అనమాట. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు మోంట్రా ఎలక్ట్రిక్ ఈవియేటర్ లైనప్ని డిఫరెంట్ బిజినెస్ అప్లికేషన్స్ ఎక్స్పాండ్ చేసింది అనమాట. ఈ వీడియోలో మనము E350, E350L ప్లస్, E350LX ఈ 3 వేరియంట్స్ గురించి ఏ బిజినెస్కి ఏది సెట్ అవుతుంది ప్రాక్టికల్గా మనము కంప్లీట్ క్లారిటీతో మాట్లాడదాము. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ బిజినెస్కి తగ్గట్టుగా మీకు ఏది సెట్ అవుతుందో క్లారిటీ అయితే వస్తుంది. కమర్షియల్ ఈవీ మార్కెట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కొంతమందికి లో రన్నింగ్ కాస్ట్ కావాలి, కొంతమందికి ఎక్కువ రేంజ్ కావాలి, కొంతమందికి కంటిన్యూస్గా హెవీ డ్యూటీ ఆపరేషన్ హ్యాండిల్ చేసే వెహికల్ కావాలి. ఇక్కడ మోంట్రా ఎలక్ట్రిక్ ఒక స్ట్రాటజీని అయితే తీసుకొచ్చినట్టు మనకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక వెహికల్ని అందరికీ సెల్ చేయడం కాకుండా యూసేజ్కి తగ్గట్టుగా, అంటే ఒక్కొక్కరికి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఒక్కొక్క వెహికల్ని అయితే తీసుకొచ్చారనమాట. అంటే సిటీ డెలివరీస్కి ఒక మోడలు, లాంగ్ ఆపరేషన్స్కి ఒక మోడలు, బ్యాలెన్స్ మల్టీపర్పస్ యూసేజ్కి ఇంకొక మోడల్ అనమాట. ఇప్పుడు మనము ఈవియేటర్ E350 గురించి మాట్లాడదాం. ఇది 32 కిలోవాట్ అనమాట. ముందుగా మనము ఈవియేటర్ 350 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేసికల్లీ లాస్ట్ మైల్ ఛాంపియన్ అని చెప్పొచ్చు. సిటీ ఆపరేషన్నే టార్గెట్ చేసినటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. ఇది ప్రాక్టికల్ యూసేజ్ కేసెస్ కనుక చూసుకున్నట్లయితే అమెజాన్ డెలివరీస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కానివ్వండి, FMCG కానివ్వండి, వాటర్ క్యాన్లు అవన్నీ డెలివరీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కానివ్వండి, లేదంటే అర్బన్ లాజిస్టిక్స్ డెలివరీ చేస్తూ ఉంటారు వాళ్ళకి కానివ్వండి, లేదంటే వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది ఒక పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. ప్రెడిక్టబుల్ సిటీ రూట్స్ కోసం ఇది పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన వెహికల్గా అయితే సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీని రేంజ్ అండ్ బిజినెస్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 32 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో రియల్ వరల్డ్ రేంజ్ మనకి 150 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఇస్తుంది. మోంట్రా ఎలక్ట్రిక్ అదే చెప్తుంది మనకైతే. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే మాత్రం చాలామంది సిటీ డెలివరీ వెహికల్స్ కోసం 80 నుంచి 120 కిలోమీటర్స్ మాత్రమే రన్ చేస్తారు. మనం అనుకుంటాం కానీ రేంజ్ ఎక్కువ కావాలని. కాకపోతే మనకి ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకి 120 కిలోమీటర్స్ కంటే పెద్దగా మనం ఒక డేలో ఎక్కువ డ్రైవ్ చేయము. అంటే అన్నెసెసరీగా పెద్ద బ్యాటరీస్ తీసుకొని దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవసరం లేకుండా ఇది ఫ్లీట్ ఓనర్స్ కోసం ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా అయితే చెప్పుకోవచ్చు. అంటే ఎంతవరకు అవసరం ఉంటుందో దానికి మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే లో అకస్టింగ్ కాస్ట్, లో రన్నింగ్ కాస్ట్, సింపుల్ ఛార్జింగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఈవీ అడాప్షన్ స్టార్ట్ చేయాలనుకునే బిజినెస్కి ఇది స్మార్ట్ లెవెల్ ఎంట్రీ కమర్షియల్ వెహికల్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. వన్ లైన్లో చెప్పాలంటే సింపుల్గా డైలీ సిటీ ఆపరేషన్ కోసం ప్రాక్టికల్గా బిజినెస్ ఫ్రెండ్లీ ఈవీ ఇది. నెక్స్ట్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే ఈవియేటర్ E350L ప్లస్ అనమాట. 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇప్పుడు లైనప్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వేరియంట్గా దీని అయితే మనం చెప్పుకోవచ్చు. దీన్ని మోంట్రా ఎలక్ట్రిక్ వచ్చేటప్పటికి మారథాన్ రన్నర్ అని అయితే పిలుస్తూ ఉంటారు అనమాట. బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటి అని అంటే స్మాల్ కమర్షియల్ ఈవీ సెగ్మెంట్లోనే హైయెస్ట్ రేంజ్ అయితే దీంట్లో క్లైమ్ చేస్తున్నారనమాట. రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేటప్పటికి 200+ కిలోమీటర్స్ రియల్ వరల్డ్ రేంజ్తో వస్తుంది. కానీ ఇక్కడ రేంజ్ ఒక్కటి మాత్రమే ఇంపార్టెంట్ కాదు. కొన్ని కమర్షియల్ వెహికల్స్లో వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే కాకుండా వెహికల్ స్టాప్ అయినప్పుడు కూడా పవర్ యూసేజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రీఫర్ వెహికల్స్ కానీ, గార్బేజ్ టిప్పర్స్ కానీ, జెట్టింగ్ అండ్ రోడింగ్ అప్లికేషన్స్ కానీ, ఏరియల్ వర్క్ ప్లాట్ఫామ్స్ కానీ, సో ఇలాంటి అన్నింటిలో కూడా మనకి స్టాప్ చేసినప్పుడు కూడా పవర్ కన్సెప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బిగ్ బ్యాటరీ అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ మనకి 50 కిలోవాట్ బ్యాటరీ అడ్వాంటేజ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ఆపరేషన్స్ని ఇది ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలదు. మల్టీ షిఫ్టింగ్ ఆపరేషన్స్ కూడా ఇది బెస్ట్ సూటబుల్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు. అంటే ఛార్జింగ్ కోసం మీరు రిపీటెడ్లీ వెహికల్ ఆపాల్సిన సిచ్యువేషన్ అనేది మనకి మ్యాక్సిమం తగ్గిపోతుంది అనేది చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎవరికి సూట్ అవుతుంది అని అంటే కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, ఫార్మా ట్రాన్స్పోర్ట్, హై యూటిలిటీ ఫ్లీట్స్, సో వాళ్ళందరికీ కూడా ఇది కంప్లీట్గా అయితే సరిపోతుంది అనమాట. రోజంతా వెహికల్ రన్ అవ్వాలి కంటిన్యూస్గా అని అనుకుంటే ఇది ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవియేటర్ E350LX అనమాట. ఇది 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇప్పుడు చాలా మంది బిజినెస్కి ఎక్స్ట్రీమ్ లో కాస్ట్ సెటప్ ఉండాలి, లేదా లాంగ్ రేంజ్ కావాలి, సో అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఒక బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ కావాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ E350LX అయితే వస్తుందన్నమాట. ఇది లైనప్లోనే ఒక ఆల్రౌండర్ మోడల్ వెహికల్గా అయితే చెప్పుకోవచ్చు. 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో రేంజ్ కానీ, పేలోడ్ కానివ్వండి, ఎఫిషియన్సీ కానీ అన్నీ కూడా బ్యాలెన్స్ సెటప్ అయితే ఇస్తుంది.
మల్టిపుల్ అప్లికేషన్స్కి సూట్ అయ్యేట్టుగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే అర్బన్ కార్గోస్ కానీ లేదా మిక్సెడ్ డెలివరీ రూట్స్ కానీ రెగ్యులర్ ఫ్లీట్ ఆపరేషన్స్ కానీ ఇలాంటి వెర్సటైల్ యూసేజ్కి ఇది పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్ ఆధారంగా పేలోడ్ని మనము మార్చుకోవచ్చు, కానీ కోర్ ఏవియేటర్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీ మాత్రం సేమ్గా అయితే ఉంటుంది అనమాట. మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. డిపెండబుల్ వెర్సటైల్ ఈవీ కార్గో సొల్యూషన్ కావాలి అనుకుంటే ఈ వేరియంట్ బ్యాలెన్స్డ్ ఛాన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తము ఈవియేటర్ లైనప్ చూస్తే నాకు క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. మోంట్రా ఎలక్ట్రిక్ ఒకే వెహికల్ని అందరికైతే అమ్మట్లేదు, ఒక్కొక్క బిజినెస్కి తగ్గట్టుగా డిఫరెంట్ ఈవీస్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. లాస్ట్ మైల్ డెలివరీస్ నుంచి అర్బన్ లాజిస్టిక్స్ వరకు, కోల్డ్ చైన్ ఆపరేషన్స్ నుంచి ఫ్లీట్ యూసేజెస్ వరకు ప్రతి అప్లికేషన్స్కి డెడికేటెడ్గా అప్రోచ్ అయితే కనిపిస్తుందని మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కమర్షియల్ ఈవీ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కేవలం బ్యాటరీ సైడ్ మాత్రమే పెంచడం అది ఒక్కటే సరిపోదు. బిజినెస్ ప్రాక్టికల్గా అయితే అర్థం చేసుకోవాలి. ఈ ఈవియేటర్ రేంజ్లో మనకి అదైతే క్లియర్గా కనిపిస్తుంది. మీ బిజినెస్ యూసేజ్కి ఈ 3 వేరియంట్లో ఏది బెటర్గా అనిపించింది? E350, E350L ప్లస్ లేక E350LX వీటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి డీటెయిలింగ్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వెహికల్స్ కనుక మీరు ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే ఒక్కసారి మీ నియర్ బై ఉన్నటువంటి మోంట్రా ఈవీ షోరూమ్కి అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఆ తర్వాత మీ నిర్ణయం అయితే తీసుకోండి.